నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. సాయంత్రం పూట దీపం పెట్టేటప్పుడు లక్ష్మీదేవిని మనం ఎలా ఆహ్వానించాలి, అసలు ఏ నూనెతో ఏ దేవునికి దీపారాధన చేయాలి, ఇటువంటి అంశాలని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనిదేవుని ఆరాధించే వారు ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇక రాహుకేతు గ్రహ శాంతి కోసం అవిసె నూనెతో దీపారాధన చేయాలి. ఏ దేవీ దేవతా పూజలోనైనా ఆవు నేతి దీపం, నువ్వుల నూనె దీపం తప్పక వెలిగించాలి. దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీదేవి కృప కోసం 2 ముఖాల దీపం వెలిగించాలి. ఇక గణపతి అనుగ్రహం కోసం 3 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ఆర్థిక లాభాలను ఆశించేవారు నియమపూర్వకంగా ఇంట్లో లేదా దేవాలయాల్లో స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించండి. శత్రుపీడ విరుగుడ కోసం భైరవ స్వామికి ఆవ నూనె దీపం వెలిగించాలి. సూర్య భగవానుని ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి. అలాగే దీపాలు పెట్టే వాళ్ళ ఇంటి ముందు తలుపులు తెరిచి ఉంచాలని, వెనక తలుపులు మూసివేయాలని, దీపాలు పెట్టాక గోర్లు కత్తిరించకూడదని, ఏడవకూడదని, తల దువ్వకూడదని, సంధ్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలని అలా అనేకం చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తారు అనేది చాలామందికి తెలీదు. సాయంత్రం పూట జ్యేష్ఠాదేవి వెనక ద్వారం నుంచి, లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని సంధ్యా సమయం లోపు వెనక తలుపులను క్లోజ్ చేసి ముందు తలుపులను తెరిచి ఉంచాలి. దానివల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు అంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి మనం కూడా శుభ్రంగా తయారయ్యి వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురు చూస్తుంటాం. అలాంటిది మన జీవితాలలో వెలుగును నింపడానికి ఆ లక్ష్మీ తల్లి వచ్చే సమయానికి మనం ఇంటిని శుభ్రపరచుకొని మనం కూడా శుభ్రంగా ఉండి ఆ తల్లిని ఆహ్వానిస్తే వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అంతేకాని లక్ష్మీదేవి వచ్చే సమయంలో గోళ్లు కత్తిరించడం, తల దువ్వడం, ఏడవడం చేయకూడదని పండితులు సైతం చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.